హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. మార్క్డ్ ఇదొక సౌత్ ఆఫ్రికన్ హైస్ట్ డ్రామా సిరీస్ గైస్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. మనీ హైస్ట్ రేంజ్‌లో కాకపోయినా ఇందులో కూడా హైస్ట్ సీన్స్‌ని బానే ఎగ్జిక్యూట్ చేస్తారు. టోటల్‌గా జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. ఫాస్ట్‌గా మీ టైం వేస్ట్ చేయకుండా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పిస్తాను. కొత్తగా వచ్చుంటే మన కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఇందులో ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ చూపిస్తారు. తన కూతురి సర్జరీ కోసం తనకి కొంచెం డబ్బులు కావాలి. బట్ ఎవరు కూడా తనకి హెల్ప్ చేయరు. పాపం చాలా ట్రై చేస్తుంది. అయినా కూడా ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయరు గైస్. సో ఇప్పుడు తను ఒక డేరింగ్ స్టెప్ తీసుకొని దొంగతనం చేయాలని ఒక ప్లాన్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అసలు ఎక్కడ దొంగతనం చేయాలనుకుంటుంది? అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. నాకైతే ఇట్స్ గుడ్ అనిపించింది మామ. బట్ కొందరు కామెంట్స్ చేశారు. ఇలా నల్లగా ఉన్న వాళ్ళు లేదా కర్రీగా ఉన్న వాళ్ళ మూవీస్ చూడలేం బ్రో అని చెప్పి. అదేంటి బ్రో అలా అంటారు? అలా అనకూడదు. మనం ఏమైనా అమెరికన్స్ లాగా తెల్లగా మెరిసిపోతున్నామా? దేవుడు ఎవరిని ఎలా తయారు చేస్తే అలానే ఉంటారు. బాడీ షేమింగ్ కానీ, కలర్ షేమింగ్ కానీ చేయడం చాలా తప్పు. అసలు మంచోళ్ళు అలా దొంగగా చేంజ్ అయ్యే ప్రాసెస్‌ని ఈ సీరీస్‌లో చాలా ఎమోషనల్ వేలో చూపించారు గైస్. మెయిన్ యాక్ట్రెస్ పెర్ఫార్మన్స్ అయితే చాలా బాగుంది. తను ఏం చేసినా కూడా తన క్యారెక్టర్‌ని రూట్ చేస్తాం. తను ఏదైనా సిట్యుయేషన్‌లో ఇరుక్కుంటే ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలని కోరుకుంటాం. నాకైతే తన క్యారెక్టర్ చాలా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయింది. ఇది యాక్షన్ థ్రిల్లర్ సీరీస్ కాదు గైస్. కొన్ని చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. బట్ నాన్ స్టాప్ యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. డిసప్పాయింట్ అవుతారు. కొన్ని హైస్ట్ సీన్స్ కూడా ఉన్నాయి. వాటిని డీసెంట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తారు. మరి మనీ హైస్ట్ లేదా లూపిన్ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తే డిసప్పాయింట్ అవుతాం. యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. ఎమోషనల్‌గా కనెక్ట్ చేసేలా ఉన్నాయి. ఓవరాల్‌గా ఇఫ్ మీకు డీప్ ఎమోషనల్ హైస్ట్ కాన్సెప్ట్ మీద ఏదైనా సీరీస్ చూడాలనిపిస్తే ఫస్ట్ ఒక ఎపిసోడ్ ట్రై చేయండి. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తేనే కంటిన్యూ చేయండి. నాకైతే సూపర్ బంపర్ అని కాదు కానీ డీసెంట్‌గా అనిపించింది. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ డీసెంట్ హైస్ట్ డ్రామా సీరీస్. సో ఇది గైస్ మార్క్డ్ సీరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.